ఆ విషయంలో మీరు ఖచ్చితంగా వెంటపడాలి, అడగాలని చెప్పి మా యువమిత్రులను అడుగుదామా? ఉద్యోగాలు కావాలా వద్దా? అడుగుదామా వద్దా? జై తెలంగాణ. ప్రతి ఒక్క రంగాన్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, ఆటో వాళ్ళని ఎవ్వరు నిడిచిపెట్టలే. ఇక మా ఉద్యోగస్తులకు పాపం మస్తు మాటలు చెప్పి మోసం చేశారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో మాకు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. అక్క కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 2 సార్లు పిఆర్సీ ఇచ్చిరు, 40% జీతాలు పెంచిరు. ఈయన వచ్చినాక 5 డిఏలలో 1 డిఏ మాత్రం ఇచ్చిండు, అది కూడా 17 కిస్తీలు ఇచ్చిండు అని చెప్పి. ఇక మా ఆటో కార్మికులకు సంబంధించి మీకు తెలుసు, వాళ్ళ ఇబ్బందులు మీకు తెలుసు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిరన్నారు, మేము స్వాగతించినాం, మంచి పని చేసిరు. కానీ ఫ్రీ బస్ ఇచ్చినట్టు ఇచ్చి బస్సుల సంఖ్య తగ్గించేసిరు. దాంతో ఇటు మహిళలకు ఇబ్బంది, అటు ఆటో వాళ్ళకి ఇబ్బంది, అన్ని రకాలుగా కూడా ప్రజలందరినీ ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం విషయం దయచేసి మనం ఆలోచన చేయాలి. అన్నిటికన్నా ఎక్కువ పెద్ద కుట్ర ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. ఈయన ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనకు తెలంగాణ తల్లి ఉండొద్దట, మన తెలంగాణ సంస్కృతి అయినటువంటి తెలంగాణ తల్లి వద్దట. కాంగ్రెస్ మాత చెయ్యి గుర్తున్న కాంగ్రెస్ మాత బొమ్మను సెక్రటేరియట్ లో పెట్టిండు. ఇక మనం ఆమెనే దేవతను కొలవన్నట, మన తెలంగాణ తల్లిని మనం మర్చిపోవాలన్నట. మరి ఇక్కడ మన వెనుక కనబడుతున్నాయి ఇట్లా వేల సంఖ్యలో మనం తెలంగాణ అంత పెట్టుకున్న తెలంగాణ తల్లి, ముద్దుగా బతుకమ్మ పట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి, ఆమె వద్దని చెప్తున్నారు. మరి దానికి మనకు ఒప్పుకుందామా? ఒకసారి ఆలోచన చేయాలి. మన తెలంగాణ తల్లి మనకు కావాలన్నా వద్దా? మన తెలంగాణ తల్లి మనకు కావాలన్నా వద్దా? తెలంగాణ తల్లి మాదిరా, కాంగ్రెస్ తల్లి మీదిరా. తెలంగాణ తల్లి మాదిరా, తెలంగాణ తల్లి మాదిరా. మరి మన సంస్కృతి మీద, మన పొట్ట మీద, ప్రతి ఒక్క అంశం మీద దాడి చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ని ఖచ్చితంగా ఎదిరిద్దాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసినా భయపడేదే లేదు. నిజామాబాద్ జిల్లా అంటే బీఆర్ఎస్ కు అడ్డా. ఆనాడు తెలంగాణలో కూడా మొట్టమొదట జెడ్పీ చైర్పర్సన్ గెలిపించినటువంటి